అందరికీ ముందుగా నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు వెంకీ వరల్డ్ అండి. నాకైతే ముందుగా మీకు చెప్పాలనుకుంటుంది ఏమంటే, thumbnail చూసే వచ్చింటారు. నేను ఆల్రెడీ ఒక ఛానల్ పెట్టాను. నాకు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 3700 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. కానీ నా ఛానల్ అనేది బ్లాక్ అయిందండి. ఎందువల్ల అయింది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మన ఛానల్ ని చూసే వాళ్ళు ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్స్ కి అయితే వస్తుంది. వెంటనే వీడియోస్ అనేది స్కిప్ కాకుండా చూసుకోవచ్చు. ముందు కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళకి కొన్ని సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. ఓన్ కంటెంట్ తో రండి. పక్కనోళ్ళ వీడియోస్ కానీ పక్కనోళ్ళ స్టైల్ తో కానీ ఏ వీడియోస్ అయినా సరే అసలు మీరు దాన్ని యూజ్ చేయకండి. మీరు ఓన్ కంటెంట్ తో మీ ఒక్క ఏదైతే మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అది మాత్రమే యూట్యూబ్ లో ఎక్స్ప్రెస్ చేయండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటాను, మెయిన్ మ్యూజిక్ అనేది అస్సలు యూజ్ చేయొద్దండి. మ్యూజిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ వచ్చిన తర్వాత మనకి మెయిల్ వస్తుంది. మెయిల్లోకి వెళ్ళి మనము వీడియో డిలీట్ చేస్తాం, కానీ డిలీట్ అయి మన ఛానల్లో అవుతుంది, కానీ అక్కడ కాపీరైట్ కిందే ఉంటుంది. నాకైతే వెంకీ దీపు వరల్డ్ కి అయితే 3700 మంది సబ్స్క్రైబర్స్, 3 మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చింది. కానీ నాకు ఒకే ఒక చోట వచ్చి అకౌంట్ స్టేటస్ అనేది ప్రాబ్లం అయిందండి. నాకు తర్వాత ఎన్ని వీడియోస్ పెట్టినా నాకు వ్యూస్ అనేది అస్సలు రాలేదు. నాకు చాలా మందిని అడిగాను. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే, ఛానల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాను. అక్కడైతే మొత్తం డిలీట్ చేయించారు. నా దగ్గర ఉన్న మ్యూజిక్ తో ఏ వీడియోస్ ఉన్నాయో మొత్తం డిలీట్ చేయించారు. అప్పుడే నాకు అకౌంట్ స్టేటస్ ప్రాబ్లం అయింది. కానీ ఒక విషయం నేను చూసుకోలేదు. అది రీసెంట్ గా నేను చూసుకోవడం వల్ల నాకు ఎందుకు వ్యూస్ రాలేదు అని మొత్తం చెక్ చేసేటప్పుడు అయితే ఆ అకౌంట్ స్టేటస్ ప్రాబ్లం అయింది. అది కూడా మీకు నేను విత్ ప్రూఫ్ తో చూపిస్తాను. చూడండి, ప్రాబ్లం అయింది. ఇక్కడ మనకే నీట్ గా చూపిస్తుంది. రెడ్ కలర్ డాట్ లాగా కనిపిస్తుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను నా సబ్స్క్రైబర్స్ చూడండి, $3,782 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసా? మ్యూజిక్ పెట్టడం అండి. నేను మ్యూజిక్ పెట్టి నా కాపీరైట్లు అన్నీ వచ్చేసిందాయి. నాకు అక్కడే చాలా బాధ వేసింది. నేను చూసుకోలేదు. నాకు ఓన్ వాయిస్ ఉంది కూడా. నేను అంటే షార్ట్ వీడియోస్ కి మెయిన్ షార్ట్ వీడియోస్ పెట్టేసి తర్వాత వెనక మ్యూజిక్ వదిలేసి, అంటే నేను వేరేలాగా అనుకున్నా. మనం ఎడిటింగ్ అవంతా చేస్తాము, టైం లేనప్పుడు వాయిస్ ఓవర్ లేనప్పుడు మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తాము. మనకేమో వ్యూస్ అనేటివి కనిపిస్తాయి, కానీ వెనకున్న అకౌంట్ స్టేటస్ అవంతా మనకు కనిపించవండి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఓన్ కంటెంట్ తో అలాగే మ్యూజిక్ అసలు యూజ్ చేయొద్దండి. పక్కన వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయొద్దండి. నెక్స్ట్ వచ్చి బ్యాడ్ కామెంట్స్ వచ్చి యాక్సెప్ట్ చేయండి, గుడ్ కామెంట్స్ యాక్సెప్ట్ చేయండి. ఫియర్ అనేది అస్సలు వద్దండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫియర్ ఉంటే అస్సలు మనం బతకలేము. కొన్ని చోట్ల వదిలేయాలి. కాకపోతే నిజం చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి గుడ్ ప్లాట్ఫామ్ లాంటిది. నాకైతే ఒక సోషల్ మీడియాలో మనం కూడా ఉండి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా 4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ నుంచి నేను కష్టపడితే 3700 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ నాకు ఎందుకు మానిటైజేషన్ కాలేదు, నాకు ఎందుకు 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్ని ఆలోచించినాను. అప్పటికి నేను సరిగా చూసుకోలేదు. నాకు అంత క్లారిటీ కూడా లేదు. అంతా యూట్యూబ్ లో సెర్చ్ చేసుకునేసి యూట్యూబ్ క్రియేట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అసలు బేసిక్స్ కూడా నాకు పెద్ద తెలియదు. ఏదో చేయాలి, నాకంటూ ఓన్ కంటెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని చేశాను. కాకపోతే నాకు అదే ప్రాబ్లం అయిందండి. ఎవ్వరు కానీ అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. మ్యూజిక్ పెట్టడం వల్ల నేను మ్యూజిక్ పెట్టిన వీడియో కూడా నేను డిలీట్ చేశాను. కాకపోతే అది డిలీట్
మొబైల్‌లో అయింది కానీ ఎవరైతే క్లెయిమ్ ఉంటారో వాళ్ళైతే అస్సలు దాన్ని అపీల్ చేయలేదు. అదే చూపిస్తుంది 72 అవర్స్ అనేసి ఒక ట్రైనింగ్ పీరియడ్ అని కూడా ఉంటుంది. అది కూడా నేను క్వెషన్స్ అటెంప్ట్ చేశాను. కానీ అది 2030 వరకు చూపిస్తుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను. మనకి ఈ విధంగా టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది కదా. టేక్ యాక్షన్ కింద నొక్కితే ఇక్కడ మనకి డీటెయిల్ గా కనిపిస్తుంది. 2000 కింద ఉంది 2030 జూలై వరకు అనేసి. తర్వాత చాలా మంది నేను సజెస్ట్ అడిగాను, ఏం చేయాలి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళు అపీల్ చేయలేదు ఏమి అంటే, ఇంక ఈ ఛానల్ వదిలేసి న్యూగా స్టార్ట్ చేసి ముందు చేసిన మిస్టేక్స్ అస్సలు చేయకు. ఎందుకంటే దానివల్లే మనకు కాపీరైట్స్ వస్తాయి. కాపీరైట్ వాళ్ళు మనకి వాళ్ళు అపీల్ అంటే వాళ్ళు మన ఒక రిక్వెస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే సరే, లేదంటే అస్సలు లేదండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, యూట్యూబర్స్ ఎవరైనా ఓన్ కంటెంట్ తో వచ్చేటోళ్ళు లేదంటే బిగనర్స్ అంటే బేసిక్స్ కూడా తెలియని ఏజ్ లో నేను వచ్చాను 4 years బ్యాక్. అప్పటి నుంచి ఎడిటింగ్, తర్వాత యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నైట్ టైంలో మిడ్ నైట్ లో అయితే 2-3 అయి ఉంటుంది నాకు అవంతా నేర్చుకోవడం వల్ల. తర్వాత వచ్చి అప్పటికి నేను కష్టపడితే నాకు వచ్చిన 3700 అది పోయిందా. నాకు అది బాధ వేస్తుంది. అసలు ఒక్కోసారి నిద్ర పట్టదు. అయ్యో నేను చేసిన మిస్టేక్ వల్ల పోయింది. కాపీరైట్లు ఎన్ని వచ్చాయో నాకే తెలియదు. మనకేమి ఒక మూవీ రిలీజ్ అయింది, ఓకే సాంగ్ పెట్టేద్దాము అనే థాట్ లో ఉండే వాళ్ళైతే ఆ థాట్ పెట్టుకొని అసలు రాకండి. నాలాగా అసలు మిస్టేక్ చేయకండి. ఈ ఛానల్ న్యూగా పెట్టాను, ఇదిగోండి 3 million వ్యూస్, 3700 మంది సబ్స్క్రైబర్స్ అండి. నాలాగా మిస్టేక్స్ మీరు ఎవరు చేసుకోవద్దండి. ఓన్ కంటెంట్ తో రండి. మ్యూజిక్ అస్సలు యూజ్ చేయొద్దండి. కామెంట్స్ వచ్చి బ్యాడ్ కామెంట్స్, గుడ్ కామెంట్స్ అన్ని యాక్సెప్ట్ చేయండి. ఫియర్ అసలు వదిలేయండి. పక్కన వాళ్ళ వీడియోస్ అసలు పెట్టకండి. అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. మ్యూజిక్ పెడితే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం డిలీట్ చేసినా క్లెయిమ్ చేసుకునే అంటే ఆల్రెడీ మనం కంటెంట్ క్లైమర్స్ ఉంటారు కదా, వాళ్ళు అపీల్ చేయరు అన్నమాట. దానికి ఎంత ప్రాసెస్ ఉందంటే నేనైతే 4 months నుంచి స్టాప్ చేసాను. నా వ్యూస్ అంతా పడిపోయాయి. సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది తగ్గిపోయారు. ఇలాంటి అంటే ఫేస్ చేసే దానికన్నా మనం బిగినర్స్ కానీ లేదంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఒక్క విషయం చెప్తాను, ఏంటంటే మీరు మ్యూజిక్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ తప్పున్నా సరే నెక్స్ట్ టైం కామెంట్ చేస్తారు కదా ఖచ్చితంగా, మీ వాయిస్ ఇలా ఉంది లేదంటే మీ కంటెంట్ బాగాలేదు. అప్పుడు మనము నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ చేయకుండా దానికి ఒక అవకాశం ఉంటుంది. మ్యూజిక్ పెడితే కాపీరైట్లు వచ్చేసి మెయిల్కి వచ్చేసి దాని తర్వాత మనము డిలీట్ చేసినా కూడా వాళ్ళు అపీల్ చేయకుండా మనం ఎందుకు అకౌంట్ స్టేటస్ ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనకు కొంతమంది చూస్తాము, కొంతమంది చూడము. మనకేమో వ్యూస్ వస్తూ ఉంటాయి, కొంతమందికి వ్యూస్ అస్సలు రావు. నేను ఎంతమందిని అడిగానో నాకే తెలియదు. నాకు ఎందుకు వ్యూస్ రాలేదు, ఇంతకుముందు ల్యాక్స్ వచ్చినాయి, మిలియన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రాలేదు, నాకు ఏమైంది, అవన్నీ అన్ని చూస్తే ఎక్కడో యూట్యూబ్ లో చూసి అకౌంట్ స్టేటస్ లోకి వెళ్తే అక్కడ ప్రాబ్లం అయింది. తీరా మారా చూస్తే మొత్తం పోయింది. అది ఇది నేను చేసిన మిస్టేక్స్ అండి. మీరు కూడా అలాంటి తప్పులు చేయకుండా మంచిగా కంటెంట్తో రండి, మంచి పేరు తెచ్చుకోండి యూట్యూబ్ ఛానల్లో. ఇది ఒక మంచి గుడ్ ప్లాట్ఫామ్ లాంటిది. ఈ వీడియో మీకు నచ్చితే కొంతమందికి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.